చాలా మంది ఏం చేస్తుంటారు, ఈ డబుల్ మార్కర్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే దే వాంట్ టు గో ఫర్ టర్మినేషన్. ఇది మా బేబీ అబ్నార్మల్ ఉంది, సో ఈ ప్రెగ్నెన్సీ వద్దు అని చాలా మంది అడుగుతుంటారు. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ డబుల్ మార్కర్ వాల్యూ ఫర్ ట్రైజోమీ 21 ఈస్ 1 in 80 అని వచ్చింది అనుకోండి. సో ఇట్ మీన్స్ 80 మంది మీలాగా వాల్యూ ఉన్న వాళ్ళలో ఒక బేబీ అబ్నార్మల్ ఉండొచ్చు, మిగతా 79 బేబీస్ నార్మలే ఉండొచ్చు. దెర్ ఈస్ ఓన్లీ 1 ఛాన్స్ దట్ యువర్ బేబీ అవుట్ ఆఫ్ 80 దట్ యువర్ బేబీ ఈజ్ అబ్నార్మల్. ఇలాంటి కేసెస్ లో మనం ఫర్దర్ టెస్టింగ్ కి వెళ్ళాలి. ఖచ్చితంగా మనకి డబుల్ మార్కర్ పాజిటివ్ ఉంది అంటే బేబీ అబ్నార్మల్ అని కాదు. చాలా టైమ్స్ మళ్ళీ మనం ఫర్దర్ టెస్టింగ్ చేసుకుంటే అది నార్మలే రావచ్చు. ఫర్దర్ టెస్టింగ్ అంటే 100% డెఫినెటివ్ టెస్ట్ ఈస్ ఆమ్నియోసెంటిసిస్. ఆమ్నియోసెంటిసిస్ అంటే బేబీ చుట్టూ ఉన్న ఉమ్మనీరు నుంచి బేబీకి జెనెటిక్ టెస్ట్ చేయడం డైరెక్ట్ గా. ఇది 100% సెన్సిటివ్ ఉంటుంది. సో దాంట్లో కూడా ఒకవేళ అబ్నార్మల్ ఉంటే అప్పుడు టర్మినేషన్ కి వెళ్ళాలి. అదర్వైజ్ ప్రెగ్నెన్సీ మంచిగా కంటిన్యూ చేసుకోవచ్చు. సో డబుల్ మార్కర్ పాజిటివ్ డస్ నాట్ మీన్ ద బేబీ ఇస్ డెఫినెట్లీ అబ్నార్మల్. మీకు ఎంత రిస్క్ ఉంది అనేది మాత్రమే దీంట్లో చూపిస్తుంది. సో ఖచ్చితంగా మనకి డబుల్ మార్కర్ పాజిటివ్ ఉంటే ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయాలి అలాగా కాదు.